शुक्लांबरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। आंगिकं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आंगिकं भुवनं यस्य वाचकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादित्वं वन्दे सात्विकं शिवम्। ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। सुस्वागतं श्री विघ्नेश्वर युवजन कला नाट्य मंडली की जय, श्री कलामतल्ली की जय। स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं मा कलामतल्ली स्वागतं मा नवरसवल्ली स्वागतं सुस्वागतं। వనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ నీ దీవనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ అడుగుదాడలందైక మధ్యమున్ అడుగుదాడలందైక మధ్యమున్ నడచతమో మా కళామతల్లి స్వాగతం సుస్వాగతం। పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నీ పద సేవలే మాకు దీక్షగా నీ చిరునవ్వులే మాకు రక్షగా నిరతము నిన్నే మదిలో నిలుపు నిరతము నిన్నే మదిలో నిలుపు స్మరించదము కళామతల్లి స్వాగతం సుస్వాగతం। విమోహన గుణివై వాణి వీణాశ్వర రాగినివై వరమాధురి విమోహన గుణివై సరంగలి నాట్య భంగిముల వర సరంగని నాట్య భంగిముల పొంగుచు పరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతం మా కళామతల్లి స్వాగతం
మానవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. యాదవ్ బ్రదర్స్ సమర్పించు కొండ మరియు జన శ్రీనివాసరావు గారి సారథ్యంలో గోళ్ళ శ్రీనివాసరావు బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో యాదవ్ బ్రదర్స్ సమర్పించు శ్రీ విఘ్నేశ్వర యువజన కళా నాట్య మండలి వారి సభనికి సమర్పిస్తున్నాం చతుర్థ పుష్పాంజలి. పలనాటి రుద్రయ్య పలనాటి రుద్రయ్య పలనాటి రుద్రయ్య. ఈ శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర యువజన కళా నాట్య మండలి వారు తమ 4వ ప్రయత్నంగా పల్నాటి రుద్రయ్య అనే సాంఘిక నాటకం మీ ముందుకు తీసుకొస్తున్నారు. నాట్య మండలి అయితే తరఫున 4 నాటకాలు ఆడారు, కానీ ఈ 4వ నాటకంలో నటించే నటులంతా కొత్త వారు, నాటకం అంటే ఏంటో తెలియని వారు కాబట్టి ఈ నాటకంలో చిన్న చిన్న పొరపాట్లు తప్పులు జరిగితే ఇంటి దగ్గర మీ పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే క్షమించినట్లు, మా నటులు ఏమైనా తప్పులు చేస్తే క్షమించి మా నటుల్ని నాటకం చివరి వరకు చూసి ఆశీర్వదించి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తూ, ఈ నాటకం చూడటానికి చుట్టుపక్కల గ్రామం నుండి ఎంతోమంది కళాకారులు ప్రేక్షకులు వచ్చారు. వారందరికీ మా హృదయపూర్వక కళాభివందనాలు. అలాగే మంది ఎంతోమంది డైరెక్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు వచ్చారు, వారికి కూడా నా హృదయపూర్వక కళాభివందనలు చెప్పుకుంటూ, నాటకం జరుగుతున్నప్పుడు దండలు వేయటం కానీ డబ్బులు కూర్చోడం కానీ వంశమరు కొట్టద్ది మనవి చేస్తూ, ఇక్కడ బైకులన్నీ సైడ్ పెట్టాలి, ముందు పెట్టద్దు, దయచేసి స్థలం చాలకు యువతలకు వచ్చేసాం మేము, కాబట్టి అసౌకర్యం కల్పించొద్దని బైకు కుర్రవాళ్లకు మనవి చేసుకుంటూ హాయ్ జాను. హాయ్ నవ్య. ఈరోజు ఏంటి హుషారుగా ఉన్నారు? ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. సినిమాకి వెళ్దామా? ఏ సినిమా? ముకుంద సినిమాకి. గోపికమ్మ సార్. ఓకే, మీ ఇష్టమే నా ఇష్టం. వెళ్దామా?
రంజయ్ గారు వచ్చారు. వారి చేతుల మీద కొబ్బరికాయ కొట్టి ఇక నాటకం ప్రారంభమవుతుంది. జెడ్పీసీ ఎంపీటీసీ బాలస్వామి గారు కూడా వచ్చారు. జెడ్పీసీ బాలస్వామి గారు వచ్చారు. వైస్ ఎంపీటీసీ పుల్లయ్య గారు, వారి పెద్దలు వచ్చారు. కొంచెం లేట్ అయింది. బాయ్, కొబ్బరికాయలు తీసుకురండి త్వరగా. బాబు ఏమండి, పోలీసు వారు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి కనపడాలి సార్. మీరు పోలీసు వారు ఒక్కసారి స్టేజ్ మీదకి వచ్చి మీరు కనపడాలి. ప్లీజ్ రావాలి. త్వరగా కావాలి ప్లీజ్. కొబ్బరికాయలు త్వరగా కొట్టాలి. లేట్ అయితే నేను లేదు కానివ్వండి సార్. ప్లీజ్ దయచేసి ఎవరు? నీ కథానాయకుడిని భయపడ్డావా? లేదు, భ్రమపడ్డాను. దేని మీద? అది సరే గాని అదిగో అలా చూడు. చూసి అలా తుమ్మెద పైన వాలిన ఆ జంటలని చూస్తుంటే అలా మనం కూడా ఎవ్వరికి భయపడకుండా హ్యాపీగా తిరుగుతామా అని. నాకేం అభ్యంతరం లేదు. దేనికి? నేను ఏమన్నానని? వాటిలాగా మనం కూడా అది చేసుకుందామని. అబ్బో, అదంటే ఏంటి? అదేనో లవ్. అవునా? అయితే నేను కూడా రెడీ. ఐ లవ్ యూ విజయ్. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు శాంతి, నీకు నాకు గల ఎక్సెప్షన్ చూస్తున్నాను. నీలో ఉన్న అమాయకత్వాన్ని చూస్తున్నాను. విజయ్, అవును శాంతి, ది గ్రేట్ బిజినెస్ మెన్ శ్రీ శ్రీనివాస్ వర్మ గారి ఏకైక పుత్రిక, పట్టుపరుపులలో హాయిగా పవలించే కోటీశ్వరాలైన నీవు ఇలా నిర్పేద వర్ధ మామూలు స్త్రీల. విజయ్, శాంతి, నేను మీ ఫ్యాక్టరీలో చిరుద్యోగిని మాత్రమే.
నా కోసం నీకున్న సుఖాలన్నీ వదులుకొని ఇలా విజయ్, నువ్వు అన్నట్టు సుఖం మాకున్న డబ్బులో లేదు, నీ దగ్గర ఉంది, నీ చల్లని చూపులో ఉంది. ఓకే, నువ్వు అన్నట్లు మేము కోటీశ్వరులమే. కారు ప్రమాదంలో నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్దదాన్నైనా ఆ బరువు బాధ్యతలన్నీ నా మీద పడ్డాయి. అయినా ఇవన్నీ ఎవరున్నారని ధైర్యంతో చేస్తున్నానో తెలుసా? నువ్వు ఉన్నావని ధైర్యంతోనే చేస్తున్నాను విజయ్. శాంతి, శాంతి, నిన్ను నేను మొదట్లో వ్యతిరేకించిన నీ మనసు తెలుసుకున్న తర్వాత నీకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను. అవును విజయ్, మా ఆస్తి కాజేయాలని గుంటనక్కల్లా కాచుకొని కూర్చున్నారు కొందరు. వీళ్ళు వలలో నుండి మనం తొందరగా బయటపడాలి. చెప్పు విజయ్, ఇంకెంతకాలం ఇలా చాటుమాటుగా కలుసుకుంటాం? చెప్పు, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం? దేనికైనా టైం రావాలి శాంతి. నేనున్నంత వరకు నీకెలాంటి భయం అక్కర్లేదు. వాళ్ళ ఆటలు నేను కట్టిస్తాగా. నీకొక విషయం చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను. అవునా, ఏంటో చెప్పు విజయ్. ఇవి నేను కార్మిక నాయకుడిగా చెబుతున్న మాటలు ఇవి. అవునా, చెప్పండి విజయ్ గారు. 2 నెలలుగా మీ యాజమాన్యం మా కార్మికులకు జీతాలు ఇవ్వలేదు. మా లేబర్ కాలనీలో నీళ్ళటు రావడం లేదు, కడుపులోకి తిండటు పెట్టడం లేదు. కనీసం నీళ్ళలో వచ్చేలా చూడండి, లేదంటే వాళ్ళ కన్నీళ్ళే కడుపు మంట తీర్చవలసి వస్తుంది. విజయ్, ఈ విషయాలు మీకు తెలుసని నేను అనుకోవడం లేదు. ఈ విషయాలన్నీ మీ బోర్డు మీటింగ్లో పెట్టి ఆ సమస్యను పరిష్కరించండి. లేదంటే సమ్మె. హా? అవును, కార్మికుల కనీస కోరిక తీర్చే పదులైన ఆయుధం సమ్మె. మీరు మీ యజమానం కాదని కాకిజులను చూపించారా? అక్కడ అమర్ నిరాహార దీక్ష. ఒక్కొక్క కార్మికుడి కంటి నుండి వారే కన్నీటి చుక్కలే మీ భూస్వాముల పుడలు శిథిలాలుగా మారిపోతాయి. ఇవి నేను కార్మిక నాయకుడిగా చెబుతున్న మాటలు ఇవి. విజయ్, అంత ఆవేశమైతే ఎలా చెప్పు? ఇది ఆవేశం కాదు శాంతి, ఆకలి కేకల ఆర్తనాదాలు. ఇది ఫ్యాక్టరీ కాదు. ఇప్పుడు నేను ఉంటున్నది యజమాని హోదాలోని కాదు. నాకు కాబోయే భర్త ఆశయంలో ఊపిరి పోసుకున్న ఒక ఇల్లాల స్థాయిలో ఉన్నాను. అయినా ఇక్కడేదో గూడు బుటాని జరుగుతుందని నా అనుమానం. శాంతి, అవును విజయ్, కార్మికులు జీతాలు బ్యాంక్ నుంచి 20 లక్షలు డ్రా చేశారు. కార్మికులు తీసుకున్నట్లు కూడా నాకు మెమో కూడా పంపించారు. కష్టజీవుల కడుపు కొట్టి బొజ్జలు నింపుకుంటున్నా బడా బడా రాజకీయ నాయకులే ప్రజా ఎల్లులో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వీళ్ళంతా ఈ కుంభకోణం వెనుకున్న సూత్రధారులు ఎవరు బయట పెడతాను. విజయ్, ఫ్యాక్టరీ గొడవలతో విసిగిపోయి నీ దగ్గరికి నేను వస్తే ఇక్కడ కూడా అవే మనశ్శాంతి లేకుండా చేస్తున్నావేంటి విజయ్? సారీ శాంతి, కాలనీలోకి అడుగు పెడితే వాళ్ళ బాధలే నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. పాలు లేక అల్లాడే పసిపిల్లలు, పాలు రాక ఒంట్లో శక్తి లేక తల్లడిల్లుతున్న తల్లులు, కడుపులో కాళ్ళు పెట్టుకొని బ్రతుకుతున్న తండ్రులు, వాళ్ళను చూసి నా గుండె బరువెక్కింది శాంతి, బరువెక్కింది శాంతి. అందుకే ఇలా. సారీ విజయ్, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి జీతాలు అందేలా నేను చేస్తాను. మరిచాను, ఇదంతా ఆ జేడి పన్నాగమని నాకు అనుమానంగా ఉంది. జేడి అంటే మీ బావ భగవానే కాదు.
వాణ్ణి బావా అనే కన్నా నాగుపాము అనడం అన్ని విధాలా మంచిది. ఏమిటి శాంతి? అవును విజయ్, ప్రతి క్షణం పెళ్లి పెళ్లి అంటూ నా ప్రాణాలు తీస్తున్నాడు. అవకాశం దొరికితే నన్నేం చేయడానికి కూడా వెనకాడట్లేదు ఆ నీచుడు భగవాన్. వాడు వరసకు బావే గాని పరమ కిరాతకుడు, దుర్మార్గుడు. ఈ విషయం తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడడు ఆ నీచుడు భగవాన్. శాంతి, వాడే గనక అంత పని చేస్తే వాడితో కబడ్డీ ఆడి వాడి కూసాలు కదిలేలా చేస్తాను. అలాగే త్వరలోనే మన పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. ఈ విషయం మీ చెల్లి రాధాకు తెలియజేయి. మన విషయం మొదటి నుంచి మా చెల్లి రాధాకు తెలుసు. దానికి ఎటువంటి డౌట్ లేదు. ఉన్నదల్లా ఆడికే, ఆ భగవాన్కే. భగవాన్ 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 ఎవడా భగవాన్? వాడేమన్న భగవంతుడా? ఆఫ్టర్ ఆల్ మీ ఫ్యాక్టరీలో జాయింట్ డైరెక్టర్ మీ అమ్మకు తమ్ముడు. చూడు శాంతి, వాడి పేరు మరో మారి నా దగ్గర తీసుకురాకు. వాడి వ్యవహారం నేను చూసుకుంటాను. మీ చెల్లికి మన పెళ్లి విషయం తెలియజేయి. అలాగే విజయ్, చెప్తాను. ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త తొందరగా తీసుకో. నా నిర్ణయానికి తిరుగులేదు శాంతి. ఎన్ని అవంతరాలు ఎదురైనా మన పెళ్లి జరిగి తీరుతుంది. ఆ నమ్మకంతోనే నేను జీవిస్తున్నాను. నీకోసం నా ప్రాణమైన ఇస్తాను. నేను నీకోసం ఎక్కడికైనా వస్తాను. నీకోసం జీవించుచునగా నా తలో నీలే మనుచునగా నా కోసం నిన్న జతగా ఈ దైవం పంపిను బహుమతిగా. నిన్ను నన్ను తన వేసే ప్రేమి సాక్షిగా కన్ను కలబోసి కలలే పండగ. నిన్ను మల్లు ఏకం చేయ హరి బిల్లుగా నా కోసం నిన్న జతగా ఈ దైవం పంపిను బహుమతిగా. ఊపిరిలో ఉయ్యాలేసే నూరేళ్ళ కాయం నిల్లులాడి చాలి చలి కలల్లి పరచాలి. నీ స్నేహంలో స్నానం చేసే నా కన్యజీయం వరించుకోవాలి, తీయని స్వరాలు పాడాలి. పనులకు ఎన్నడు తెలియని చల్లని చెలివితో ఈనాడు రాగం నీ గుళ్ళని మీకొని విరహపు వీడికి వినపడగా విడవని తోడుగా ముడిపడగా మళ్ళీ ఈ బంధం కలకాలం ఉండిపోయి. నీకోసం
కోసం నీ కోసం జీవించినక నా ప్రాణం నీవెలే మరిచునగా చూస్తున్నా ఎప్పుడు చూస్తున్నా నీ రూపులోనే ప్రతిది చూస్తున్నా నీలే ప్రపంచమవుతున్నా అలలకు అల్లని జాబిలిని వెన్నెల వానగదించుకొని గెలిసే సంద్రంలో సంతోషం పొంగిపోయి నిన్ను నన్ను తనవేసే ప్రేమే సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలలే పండగ ఒళ్ళు మల్లు ఏకం చేయ హరి బిల్లుగా నేను ఆఫీస్కి వెళ్తాను. సరే బాయ్ విజయ్. Dharmateja, come on, sit down. మీరు చెప్పినట్టుగా ఓబ్రా గ్యాంగ్ నుండి మనకు అందవలసిన సరుకును ఆంధ్రక గుడానికి పంపించాను. కానీ ఏమైంది ధర్మతేజ? మన మీద సిబిఐ ఏజెంట్ గోపినాథ్ రైడింగ్ చేస్తున్నాడు. వాళ్ళ వలయాన్ని ఛేదించి కొందరిని మట్టు పెట్టి మన సరుకుని మనం రాబట్టుకున్నాం. కానీ నాకెందుకు అనుమానంగా ఉంది భగవాన్.
ఈ యావత్ భారతదేశంలో అండర్ గ్రౌండ్ లీడర్స్ లో ఈ భగవాన్ ఈ భగవాన్ పేరు చెబితే కొందరు ప్రభుత్వాధికారులు తమ తమ ఉద్యోగాలకే రాజీనామాలు చేసిన సంఘటనలు కొల్లలు. ఈ భగవాన్ పేరు చెబితే పాలు త్రాగే పసిపిల్లలు మొదలుకొని పడుచు పిల్లలు సైతం పళ్ళు ఊడిన ముసలి వాళ్ళు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతారు. అలాంటిది ఒక సిబిఐ ఏజెంట్ వలన మనకి ప్రమాదమేమీ లేదు ధర్మతేజ. ఒకవేళ మనల్ని ఎదుర్కొంటే మాచర్ల సెంటర్లో మర్డర్ అయిపోతారు నా కొడుకు. భగవాన్ ఈ భగవాన్ పేరు చెబితే ఆ భగవంతుడే భయపడతాడు. అలాంటిది ఒక సిబిఐ ఏజెంట్ వలన మనకి ప్రమాదమేమీ లేదు. భగవాన్ మనం ఎన్నో నేరాలు చేశాం, కానీ నీకు సంబంధించినటువంటి ఈ ఎస్టేట్ విషయం కూడా తెలుసుకుంటే. ధర్మతేజ అలా చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని, కానీ ఆ ఆస్తిని అందాన్ని కూడా దక్కించుకోవాలని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. నీ మామయ్యను కారు యాక్సిడెంట్ చంపించాం, నీ వాళ్ళను ఫ్యాక్టరీ కార్మికులను నమ్మించాం. ఇప్పుడు మన టార్గెట్ ఈ మరదలు శాంతి వేళ్ళని కూడా పైకి పంపిస్తే మన వ్యాపారానికి ఎదురే ఉండదు. ధర్మతేజ అలా చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని, కానీ ఆ ఆస్తిని అందాన్ని కూడా దక్కించుకోవాలని ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నాను. శాంతిని పెళ్లి చేసుకోవాలనే? అవును. మరి రాదా? అది అమెరికాలో చదువుకుంటుంది, దానికి ఇవేం పడవు. దానికి పాటలు, డాన్సులు, కవిత్వాల పిచ్చి. దీన్ని పెళ్లి చేసుకొని దాన్ని ఉంచుకున్నాననుకో, మనీ మజా రెండు నాకు దక్కుతాయి. భగవాన్ ఈ ఆలోచన అమోహం, కానీ శాంతి పెళ్లికి ఒప్పుకోకపోతే జీవితం నుండి తప్పుకుంటుంది. భగవాన్ ఈ భగవాన్ అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, లేదంటే అది కూడా వాళ్ళ బాబు దగ్గరికే పోతుంది. మరచాను ఫ్యాక్టరీ వర్కర్స్ సమ్మె మొదలు పెట్టారు. సమ్మె చేస్తున్నారా? ఎందుకు? 2 నెలలుగా జీతాలు ఇవ్వనందుకు. ఏడ్చారు ఎదవలు. ఆకలయ్యేంత వరకు కేకలేస్తారు, కేకలేసి వాళ్ళ బేరానికి వస్తారు. ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం. కడుపు మాడితే కానీ కాళ్ళు పట్టుకోరు. భగవాన్ మన వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే దీక్ష చేస్తానండి వాళ్ళకి అవకాశం ఇవ్వం. మన ఫ్యాక్టరీ నష్టాలు నడుస్తుందని ఫ్యాక్టరీని మూసేసి లాకౌట్ ప్రకటిస్తున్నామని పోయి చెప్పు. అది చెప్పాల్సింది శాంతి. శాంతికి కాబోయేవాడిగా ఈ ఫ్యాక్టరీకి జేడీగా నేను చెప్తున్నాను. ఆ కార్మిక నాయకుడు విజయ్ 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 పంచగాడు ఏదో నలుగురిని పోగేసినంత మాత్రాన వాడు లీడరా?
ఓ! ధర్మతేజ రేపే వాడిని కలుద్దాం. ఏదో శాంతి క్లాస్మేట్ అని శాంతి రికమెండ్ చేస్తే ఉద్యోగం ఇచ్చాం. అలాంటి వాడు ఇప్పుడు మనల్ని నిలదీసే స్థాయికి ఎదిగాడన్నమాట. ఓ! ధర్మతేజ రేపే మనం వాడి ఇంటికి వెళ్తున్నాం. అలాగే భగవాన్. మరి అర్థమైంది ధర్మతేజ. ఏ జూనే కమాన్. జూనే నీ వంపు సొంపుల అందాలతో నా మిత్రుడు ధర్మతేజకి నిశానివు. ధర్మతేజ నువ్వు మజా చేస్తుండు, ఇప్పుడే వస్తా. ఏ చింతామణి కమానే.
హాయ్ విజయ్. ఇదేంటి ఇలా మా ఇంటికి? ఏం రాకూడదా? అయినా రేపు మన ఇద్దరం కాపురం చేయబోయే ఇల్లు ఇదేనా? అదే నేను ఆలోచిస్తున్నాను. అవునా? ఏమైనా ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో ఎలా ఉండగలవా అని. ఎందుకని? మరేం లేదు, ఇప్పటి వరకు కారుల్లో తిరిగిన నీవు రేపటి నుండి కాలినడకన తిరుగుతా. శాంతి. అవును విజయ్, నువ్వు చెప్పినట్లుగానే నా ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి కార్మికులు పరం చేశాను. కానీ మరి నీకు? నాకా? కోట్లు వెలుబెట్టి కొనలేని ఆస్తి నువ్వు కష్టపడి తెచ్చిన జీతమే నేను సుఖాంతులుగా చేసుకుంటాను. అదే నాకు సిరి సంపద. అవును విజయ్, నాకు నా తల్లిదండ్రుల తర్వాత నీ దగ్గరే నాకు శాంతి దొరుకుతుందని ఆ నమ్మకంతోనే కాలేజీలో మొదలైన మన ప్రేమ చిరకాలం ఇలాగే నిలవాలనేది నా ఆకాంక్ష. డబ్బుందని గర్వపడని నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? కులమతాలకు అతీతంగా వ్యవహరించే నీ మీదసుకు నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? కులము మతము అది మన ప్రేమలకు అడ్డుగోడలుగా నిలవకూడదు. దాన్ని నేను ఎప్పుడూ లెక్క చేయను. అది కేవలం మనిషి సృష్టించిన అగాధం. అవును విజయ్, ప్రేమకు కులం లేదు, మతం లేదు. మనదంతా ఒకటే కులం, మానవ కులం. మనదంతా ఒకటే మతం, అది అభిమతం. శాంతి, నా జీవితానికి ఇంతకంటే కావలసినది ఏముంది? రేపే మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. నీ వాళ్ళు నీకు ఎటు లేరు, నా వాళ్ళు నాకు ఎటు రాదు. విజయ్, అవును శాంతి, అవును. ఎవరూ లేని అనాథను, మాది ఏ ఊరో కూడా తెలియని చిన్నతనంలో మా అమ్మ నా తమ్ముడు గోదావరి పుష్కరాలకు వెళ్ళాము. పుష్కర స్నానం కోసం దిగిన మా అమ్మ నా తమ్ముడు గోదావరిలో కొట్టుకుపోయారు. విజయ్, దిక్కుతోచక గుక్కపట్టి వేడుస్తున్న నన్ను రామయ్య తాత పెంచి ఇంతటి వాణ్ణి చేశాడు. ప్రతి ఏటా నవంబర్ 25న వాళ్ళ పేరున తర్పణ వదులుతామే తప్ప అసలు బ్రతికున్నారో కూడా తెలియదు. విజయ్, అవును శాంతి, ఎవరూ లేని అనాథను పిల్లలు లేని రామయ్య పెంచి నన్ను ఇంతటి వాణ్ణి చేశాడు. నన్ను ఈ పల్లె ఆదరించింది, ఆశ్రయమిచ్చి ఇంతటి వాణ్ణి చేసింది. ఈ పల్లె మనకు పెళ్లి పందిరి కావాలి, ఈ ప్రజలే మనకు పెళ్లి పెద్దలు కావాలి. అలాగే విజయ్. నీ కోసం లబ్బరి గాజులు, రుబ్బిన పువ్వులు తెచ్చాను. లబ్బని
రబ్బరి గాజులు తెచ్చాని రుబ్బెన పువ్వులు తెచ్చాని రబ్బరి గాజులు తెచ్చాని రుబ్బెన పువ్వులు తెచ్చాని అమ్మని హత్తిని బొమ్మని హత్తిని నీ దరికొచ్చానే నువ్వంటే పాడి పాడి చస్తానే నీవంటే పాడి బస్తానే నువ్వంటే పాడి చస్తానే నీవంటే పాడి బస్తానే చల్లని గాలిని చంపిన చూటకు తెచ్చారు వెన్నెల గంటలు వెచ్చని వేళకు పట్టారు చిక్కల నిండుగా లెక్కల నిండు మమ్మల్ని పట్టుకు నచ్చారు నువ్వంటే పాడి చేస్తారా నీ వెంటే పాడి వస్తారా నువ్వంటే పాడి చేస్తారా నీ వెంటే పాడి వస్తారా రాజుగారి ఏనుగు మీద రై రప్పని ఊరేగిస్తానే పిల్ల రాణి గారి తలుపు మీద దాయి అమ్మ నయ్యను బచ్చ పెడతానే పిల్ల అట్టా కంటయ్య సుల్తానా ఇట్టా కుస్తీ కర్ సుల్తానా అంతంగా సుల్తానా నువ్వంటే కీలు గుర్రం ఎక్కిస్తా నిధామని దిక్కులు దిప్పుగా వస్తానమ్మో నువ్వంటే పాడి చస్తారే నీవంటే పాడి వస్తారే నువ్వంటే పాడి చస్తారే నీవంటే పాడి వస్తారే రబ్బరు గాజులు తెచ్చాని రుబ్బెడ పువ్వులు తెచ్చాని రోజు తోటకు వెళ్ళి కిడి అనలబ్బాడుతామే పిల్ల ఏదో రోజు పేటకు వెళ్ళి పీపీడుం మన పిల్లాడుతామే పిల్ల నువ్వంటే తాలిబట్టు కప్పిస్తా దామని దిక్కులు పెట్టుకు వస్తానమ్ము నువ్వంటే పాడి చేస్తారే నీవంటే పాడి బస్తారే నువ్వంటే పాడి చేస్తారే నీవంటే పాడి బస్తారే తెచ్చాని అమ్మని హత్తిని బొమ్మని హత్తిని నీ వరకొచ్చానే నువ్వంటే పాడి చేస్తారే నీవంటే పాడి బస్తానే నువ్వంటే పాడి చేస్తానే నీవంటే పాడి బస్తానే